హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ గారెలండి. ఇక చూడండి అస్సలు ఎంత బాగా పొంగుతున్నాయో గారెలు. అదిగోండి చూసారా, అదిగోండి చూడండి గారెలు అస్సలు బొల్లె పొంగుతున్నాయి. అదిగోండి అసలు సూపర్గా ఉంటాయి. మీ ఇంట్లో ఇలా సండే స్పెషల్ ఏంటిదో కామెంట్ రూపంలో చెప్పరా. మా ఇంట్లో ఇలా సండే స్పెషల్ గారెలు, చికెను ఇంతవరకు చేశాను. మా పిల్లగాడు తిన్నంటే వాడి కోసం అయ్యి చట్నీ చేశాను, పల్లీల చట్నీ, అదే శనగత్నాల చట్నీ అండి. దీంట్లో కాంబినేషన్గా ఏ చట్నీ బాగుంటుందో నా కామెంట్లో చెప్పరా. ఇదిగో చూడండి అస్సలు గారె ఎలా పొంగాలంటే అలా పొంగుతుందండి. ఇదిగోండి ఊర చేస్తేనే ఆ పెంతమేనండి. మళ్ళీ దానికోసం అయ్యి కాగితకం అని, ఆ కవర్ అని, ఇదని అదని వేసే పనే లేదు. ఇదిగో చూడండి ఒక బెద్దమ్మ తీసుకొని అంటే ఒకటండి. గారె పొంగాలంటే మనకి బాగా దాన్ని మనం ఒక్క నిమిషమైనా సరే గాలి వచ్చేటట్టుగా అసలు బాగా కలుపుకోవాలి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. ఇదిగోండి చూడండి సూపర్గా పొంగుతాయండి. అసలు ఒకటి తినేవాళ్ళు అయితే 2 చాలమ్మా అంటారు, 2 అనేవాళ్ళు 4-5 ఈజీగా లాగిచ్చేస్తాం మేము ఇంట్లో. ఇదిగోండి చూడండి బాగా తీసుకొని వేసుకుంటూ తడి చేసుకోవాలండి. చెయ్యి ఇదిగో ఇలా తడి చేసుకుంటూ పిండి వేసుకోవాలి. ఇదిగో ఇలా పిండి వేసుకుంటూ ఉండాల్సిందేను గారెకి. ఎందుకంటే మనకి చేతికి అంటుకుంది అనుకో గారె అనేది దాంట్లోకి సరిగ్గా పడదండి, అందుకని. అదిగండి చూడండి గారెల మట్టికి సూపర్ పొంగుతాయండి. ఎందుకని మా అమ్మ కూడా నేను చేసే గారెలు అంటే మా అమ్మకు కూడా చాలా ఇష్టం అనేది. ఏమనంటే అమ్మాయి నువ్వు చేసే గారెలు బాగా పొంగుతీరా, నాకు అలా పొంగవని. అమ్మోళ్ళు ఏం చేస్తారంటే పల్లసగా చక్కర్లాగా చేస్తారు. అవి పిల్లలు కూడా తినరు, మా పిల్లలు కూడా అంతగా ఇష్టపడరు వాటిని. ఏదైనా గారె పొంగితేనే రుచి అండి. ఇది చూడండి అసలు ఎంత బాగా పొంగినాయో అసలు గారె మట్టికి. ఇవ్వండి చూడండి అదిగండి గారె అసలు ఎలా పొంగిందో ఒకసారి చూడండి, మీరే కనపడుతుంది. అంటే ఒకటండి ఇదిగోండి చూడండి అదిగోండి సూపర్గా పొంగుతాయండి. అసలు గారెల మట్టికి ఎందువలనో తెలియదు కానీ అసలు పిండి మనం కలిపే దాంట్లో విధానం బట్టి ఒకటండి. మళ్ళీ నేను పెద్ద ఉల్లిపాయ కానీ, పచ్చిమిరపకాయలు కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, అల్లం కానీ మొత్తం నేను దీంట్లో చారులు వేసుకొని శుభ్రంగా తిప్పేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఆ ముక్కలు వేరేస్తారని. ఇదిగోండి దీంట్లో గారెలు ఉన్నాయి చూడండి, గారెలు అయినాయి ఆల్రెడీ మాయి. ఇదిగోండి అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయో సౌండ్ చేస్తా చూడండి. పైన క్రిస్పీగా ఉండాలి, లోన సాఫ్ట్గా ఉండాలి, సూపర్గా ఉంటాయి. ఇదిగోండి మాది పల్లీల చట్నీ ఇవాళ. అదిగోండి దీంట్లో ఈ గారెలోకి నిజంగా అండి ఏది బాగుంటుందో నా కామెంట్లో చెప్పరా. ఓకేనండి.